వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీరేం చెప్పాలన్నా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో ఉర్విల్ వండర్ 28 బంతుల్లోనే సెంచరీ, టీ20లో రెండో వేగవంతమైన శతకం, రిబల్ పంత్ గెల్ రికార్డులు బద్దలు అని చెప్పేసి ఇక్కడ వార్త. 28 బంతుల్లోనే సెంచరీ, 28 బాళ్ళు వేస్తే మొత్తానికి 100 రన్నులు కొట్టేసిండు అన్నట్టు. 100 సెంచరీ వేసేసిండు. సో గ్రేట్ రికార్డు కదా ఇది. మొత్తానికైతే హ్యాట్సాప్ చెప్పొచ్చు. మొత్తానికైతే ఇది మొత్తానికి క్రీడలకు సంబంధించిన వార్త. దాంతోపాటు ఫుడ్ పాయిజన్పై హైకోర్టు ఫైర్, నిద్రపోతున్నారా అని చెప్పేసి కోపం అవుతుంది మన హైకోర్టు. దానికి సంబంధించి పిల్లలు చనిపోతే కానీ స్పందించరా, అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు, వారంటీ ఇస్తే 5 నిమిషాల్లో బోనెక్కుతారు, మీకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఫైర్ అవుతుంది అన్నట్టు. మానవతా దృక్పథంతో వ్యవహరించండి, ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపండి, బురుగుపల్లి మాగనూరు ఘటనలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశం, సోమవారానికి విచారణ వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే హైకోర్టు ఫైర్ అయిపోయింది. ఏకదం ఫైర్, దెబ్బకు దౌడ వలగొట్టింది అన్నట్టు. నిజానికి ఇక్కడ ఇది ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, లేకపోతే అధికారులు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని చేకూర్చే లెక్కలు వేస్తున్నారా? ఎందుకంటే కొంతమంది అక్కడ మాట్లాడుతున్నారు కూడా ఆ విధంగా. ఏదైనా అని ప్రభుత్వ వైఫల్యం అన్నట్టే ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే అధికారులు కరెక్ట్ పనిచేస్తుందంటే పైనుంచి ఏం ప్రెషర్ లేదంటే కదా. సో వాళ్ళు జీతాలు తీసుకొని కూడా పని చేయకపోవడం ఏంది? పద్ధతి లేని పని కదా. సో ఆ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు అసలు విద్యార్థులు, రేపటి భవిష్యత్తు వాళ్ళు. మీరు రోజు చూస్తున్నారు ఇక్కడ నారాయణపేట ఒకే మాగనూరులో మాత్రం ఒకటేసారి ఒక వారంలో 3 సార్లు అయింది ఫుడ్ పాయిజన్. ఏం జరుగుతున్నట్లాడా? దానికోసం హైకోర్టు ఫైర్ అవుతుంది. మొత్తానికి మొట్టికాయలు వేసినా అని బుద్ధి రాదా అన్నట్టుగా ఇంతగానం ఫైర్ అవుతుంది చూడండి. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని చెప్పేసి అంటుంది. పాపం వాంకిడి శైలజ చనిపోయింది, పాపం చిన్న పాప, తన భవిష్యత్తు మొత్తం నాశనం, చనిపోయా. దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం కాకపోతే ఇంకెవరు మరి? అక్కడ ఉన్న అధికారులే కదా. వాళ్ళు ఎందుకు పని చేస్తలేరు మరి? వాళ్ళ జీతాలు అయితే బరాబర్ తీసుకుంటారు నెల నెల, మరి పని చేయడానికి ఏమవుతుంది? చిన్నపిల్లల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. దీనికి ప్రతిపక్షాలు కూడా ముందరికి ఎందుకు వస్తలేవో నాకు అర్థమవుతలేదు. ఎంతసేపు రాజకీయాలు చేయడం కాదు. ఇలాంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటుంది 30 తారీఖు నుంచి మేము గురుకుల యాత్రలు చేపడతామని చెప్పేసి అంటుంది. చేపట్టండి, మంచిది కదా. బీఆర్ఎస్ బీజేపీ ఈ యొక్క విద్యార్థుల తరపునకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది కదా. ఎందుకు మాట్లాడట్లేదు? మొత్తానికి మాత్రం ఇది మాత్రం ప్రభుత్వ వైఫల్యమే. ఏదేమనుకున్నా సరే రేవంత్ రెడ్డి అయితే ఒకటే మాట చెప్తున్నాడు, కంపల్సరీగా మంచి ఫుడ్ మంచి ఇస్తాము అని చెప్పేసి దానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పినట్టే ఉంది. కానీ ఇక్కడ మాత్రం పిల్లల ప్రాణాలు మాత్రం పోతున్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు ఏదేమైనా సరే. సో మొత్తానికైతే ప్రభుత్వ వైఫల్యంగా మాట్లాడవచ్చు. మొత్తానికి ఇక్కడ హైకోర్టు ఎంట్రీ అయ్యిందంటే ఒకసారి ఆలోచన చేయాలి దీని మీద. దాంతోపాటు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు, రైతులతో కలెక్టర్ చర్చలు, ఫ్యాక్టరీ రద్దుకు సర్కార్ అంగీకారం, కేసులు ఎత్తివేసేందుకు కలెక్టర్ హామీ, దిలావర్పూర్ రైతుల సంబురాలు, హైడ్రామా ఉద్రిక్తల మధ్య ఆందోళన విరమణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రచ్చ రంబోలైపోయింది. ఈ యొక్క గుండెలన ఉంటుంది అక్కడ. దాంతోపాటు నిర్మల్ జిల్లాలో మాత్రం హైలైట్, అసలు పోలీసులు కూడా తరిమేసిరు అంటే 4 ఊర్లు కలిస్తే మాత్రం అక్కడ పెద్ద మహాసముద్రం లాగానే విజృంభించేసిండ్రు. రైతుల పవర్ అంతా ఉంటుంది అన్నట్టు. మొత్తానికి ఆ ఫ్యాక్టరీ ఎందుకు, ఈ యొక్క రైతుల పక్షాన ఉండే బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ లేరు. ఎందుకంటే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకుది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. వాళ్ళకి సంబంధించింది అది, అందుకే బీఆర్ఎస్ ఎంట్రీ అయితే లేదని. ఎందుకు ఈ యొక్క ఇదే దిలావర్పూర్లో రైతుల పక్షాన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలబడదు మరి? ఎందుకు వాళ్ళ పార్టీ ఇది అన్నట? అంటే మీ సొంత పార్టీలకు ఒక లెక్క, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్కనా?
అగచర్లలో ఆల్రెడీ ఎంట్రీ అయ్యారు కదా, రైతుల పక్షాన్ని నిలబడుతున్నామని. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎంట్రీ అయితే లేరు? సో ఆ విధంగా ఏదైనా ఆలోచన చేసే లెక్కలు ఉంటాయి. సో ఈ యొక్క ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పేసి, బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. ఆల్రెడీ ఈ యొక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటున్నాడు దాని గురించి. సో ఆ విధంగా మొత్తానికి మాత్రం రచ్చరంబోలు అయిపోయింది ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి. మొత్తానికి అయితే రద్దు చేస్తారు, లేకపోతే అది యొక్క ఆ ఫ్యాక్టరీని ఏం చేస్తారో చూడాలని, మొత్తానికి అయితే రద్దు చేస్తామని చెప్పేసి బరాబర్ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 2000 స్కూల్స్ మూత, ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు 1899 ఉన్నాయి అన్నట్టు. 10 మందిలోపు చేరిన స్కూళ్ళు 4314. అక్కడ పనిచేస్తున్న టీచర్లు 3326 మంది. 10 మందిలోపు విద్యార్థుల పాఠశాలలు 2415. పనిచేస్తున్న టీచర్లు 2746 మంది. జీరో అడ్మిషన్ స్కూళ్ళలోని టీచర్లతో సర్దుబాటు చేస్తున్నారంట. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి 2000 స్కూల్లో మూత, అది బంద్ చేస్తారా లేదా అని చెప్పేసి అన్నట్టు మొత్తానికి క్వశ్చన్ మార్క్ తోటి ఉంది ఇక్కడ. మొత్తానికి ప్రతి గ్రామీణ పరిధిలో ఒక 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా అని స్కూల్ స్టార్ట్ అయిందంటే కంపల్సరీ అక్కడ మంచి విద్య జరుగుతుంది, మంచి విద్యని ఇస్తారు, మంచిగా చదువు చెప్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఒకరొకరు వచ్చి జాయిన్ అవుతూనే ఉంటారు. లేకనే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు లేకపోతే ఇతర స్కూళ్ళకు వెళ్ళడం, లేక గురుకులాలకు వెళ్ళడం, లేకపోతే ఇక వేరే చూసుకోవడం, వేరే సోర్స్ చూసుకోవడం, స్కూల్ పిల్లల కోసం ఇక్కడ పిల్లల స్కూళ్ళ కోసం అని వాళ్ళు ఆ గ్రామం నుంచి పక్కనే ఉన్న పట్టణంలో కిరాయిలకు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. ఫస్ట్ కంటిన్యూ అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలి. గుడి లేకున్నా పర్వాలేదు, ఏ గ్రామంలో అయినా బడి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తే ఆ బడి. సో గుడి లేకున్నా అని ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టుకొని అయినా అని పూజలు చేసుకుంటారు. ప్రతి తాండాలల్లో, చిన్న చిన్న తాండాలలో కూడా కంపల్సరీగా ఒక విగ్రహాన్ని పెట్టేసుకొని ఖచ్చితంగా పూజలు చేస్తారు. భగవంతుడు ఎంత ముఖ్యమో బడి అంత ముఖ్యం మనకు. ఎందుకంటే భగవంతుడు మనకు జన్మనిచ్చిండు అనేది ఒక లెక్క ఉన్నా అని, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, భగవంతుడు ప్రాణం ఇచ్చిండు అనేది ఒక లెక్క చూసినా అని, ఈ యొక్క బడి, ఈ యొక్క టీచర్లు, ఈ యొక్క ఉపాధ్యాయులు ఈ యొక్క పిల్లల భవిష్యత్తుని ఇస్తారు. మన భవిష్యత్తు మొత్తం, ఈ యొక్క దేశ భవిష్యత్తు మొత్తం ఆ టీచర్లు, ఆ బల్లోనే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అయితే ఉంటేనే బాగుంటుంది. మూసేసే లెక్కలు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే సర్దుబాటు చేసుకొనైనా అని కొనసాగించాలి. ఎందుకంటే ఫ్యూచర్ కూడా అక్కడనే నడవాలి. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఈ ప్రైవేటు స్కూళ్ళకు కొంతవరకు చెక్ పెట్టే విధంగా ఉండాలంటే ఇవి జరగాల్సిందే, ఇవి ఉండాల్సిందే. ఇది మూసేస్తే ఇక మళ్ళీ అదే కేసీఆర్ బాట పట్టినట్టుంటుంది, అదే బీఆర్ఎస్ బాట పట్టినట్టుంటుంది. కాంగ్రెస్ బాట ఇక పెద్ద ఊరి చేసినట్టు ఏమి ఉండదు. సో అవి మూయకుంటేనే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అసైన్డ్ భూములు రీఅసైన్ అని చెప్పేసి మళ్ళీ రీఅసైన్ చేస్తున్నారు. ఈ అసైన్డ్ భూములు అవి సగం పడ మొత్తానికి కబ్జాలు చేసేసారు అసైన్డ్ భూములను. సో దానికి సంబంధించింది. రేవంత్ ప్రభుత్వ యోచన వివరాల సేకరణలో నిమగ్నం. భూదాన్ భూములపై కూడా అని చెప్పేసి బోర్డు రద్దుతో నియంత్రణ నీల్. ధరణిలో అక్రమాలకు రెక్కలు, వేలాది ఎకరాలు మాయం, లోతుగా ఆరా తీస్తున్న సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క భూములపైన మళ్ళీ ఒకసారి ఫోకస్ పెట్టింది ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా. భారత భూభాగవతం అని చెప్పేసి ఇక్కడ వార్త. బీఆర్ఎస్ భూభాగవతం పడుతుంది. భూభాగవతం వెలికి తీస్తామని చెప్పేసి అంటున్నారు. 24 లక్షల ఎకరాలు కాజేశారు. అసైన్డ్ వివరాలు సేకరిస్తున్నాం, తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని చెప్పేసి ఇక్కడ మొత్తానికి బట్టి విక్రమార్క టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. సో వాళ్ళు చెప్తున్నాడు తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని చెప్పేసి. సో కబ్జాలు చేసేసి తినేసిరు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ వార్త. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు, ముఖ్య నేతలు, ఇక్కడ ఉన్న ఎంపీలు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అన్నట్లుగా మొత్తం కలిసి అక్కడ ఈ యొక్క ప్రధానిని కలవడం జరిగింది. నిన్న చాలాసేపు చర్చలు జరిగినాయి. సో దానికి సంబంధించిన వార్త. జనం చూపు మన వైపే అని చెప్పేసి
మహా గెలుపుతో జోష్, అధికారమే లక్ష్యంగా ముందుకు, ప్రధానిని కలిసిన తెలంగాణ నేతలు, కలిసి పనిచేయాలని మోడీ సూచన. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. తెలంగాణలో వేగంగా విస్తరిస్తాం, బలంగా పోరాడండి, అభివృద్ధిని వివరించాలని దిశానిర్దేశం. త్వరలోనే మొత్తానికి కొత్త అధ్యక్షుడు ఎంపిక. అంటే వాస్తవానికి ఇక్కడ ఎవరికి ఇచ్చినా అని కొంతవరకు ఇబ్బందే, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ ఇదే బండి సంజయ్ చేతుల లేదా రఘునందన్ రావు సార్ చేతుల, ఈ ఇద్దరి చేతుల ఉంటేనే పార్టీని మళ్ళా బలోపేతం చేస్తారు. కంపల్సరిగా ఈ యొక్క అధికారం చేపట్టే దిశ వరకు తీసుకెళ్తారు. ఎందుకంటే బండి సంజయ్ సార్ని ఈ పార్టీలోకి వెళ్ళి తీసేసిన తర్వాతనే ఈ పార్టీ యొక్క లెక్కలు మొత్తం పోయినాయి. చాలా వరకు ఇబ్బంది అయిపోయింది. ఇదే మన బండి సంజయ్ సార్ని కానీ లేదా రఘునందన్ సార్ని కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరిని పెట్టినా కానీ పార్టీ ఒక రేంజ్లో లేస్తుంది. రేంజ్లో అంటే ఒక రేంజ్లో, ఎందుకంటే బలం ఎక్కువవుతుంది, పుంజుకున్నట్టు ఉంటుంది. సో ఆ విధంగా కంపల్సరీ వీళ్ళిద్దరికి ఇస్తేనే బాగుంటుంది. కానీ ఇందులో వీళ్ళ ఈటల సార్కి ఇవ్వాలని చెప్పేసి ఒక అర్హునిగా అక్కడ కూడా భావిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళకి మాత్రము ఈ యొక్క పార్టీలో మాత్రము ఒక్కొక్క వర్గం, ఈటల సార్ది ఒక వర్గం, కిషన్ రెడ్డి సార్ది ఒక వర్గం, బండి సంజయ్ సార్ది ఒక వర్గం, ఈ విధంగా టీంలు ఉన్నాయన్నట్టు అక్కడ. ఎందుకంటే మూసీ రివర్ యొక్క ఈ నిద్రలు కానీ అక్కడ ఉన్న కొట్లాటలు కానీ రాజాసింగ్ సార్ పెద్దగా రాలేదు, ఇక్కడ డీకే అన్న మేడం పేరు కూడా పెద్దగా రాలేదు. సో వాస్తవానికి ఇక్కడ మాత్రం లోపల మాత్రం గొడవలు ఉన్నాయి, ఇక్కడ కూడా వర్గపోరు ఉంది అన్నట్టు. సో ఆ లెక్కల కూడా బీజేపీ పార్టీ నడుస్తుంది. సో ఖచ్చితంగా మాత్రం బండి సంజయ్ సార్కి ఇస్తే మాత్రం మళ్ళీ పుంజుకుంటుంది ఎట్లయినా అని, ఆయనకు పవర్ ఉంది, ఆయన తీసుకెళ్తాడు. దాంతోపాటు రఘునందన్ సార్కి ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది. సో వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చినా అని బేష్ ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ మాత్రం వీళ్ళిద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహిళకి ఇస్తే మాత్రం డీకే అరుణ మేడంకి వస్తుంది. ఎందుకంటే ఆమె ఒక్కతే ఉంది కాబట్టి అక్కడ అర్హురాలిగా. కాకపోతే బీసీలకు ఇచ్చే లెక్కల ఉంది కాబట్టి మొత్తానికి మాత్రం ఇక్కడ ఈటల సార్కి కొంతవరకు ఆయన వైపు చూస్తున్నట్టుగా లేదా బండి సంజయ్ సార్ వైపు చూస్తున్నట్టుగా ఉంది. సో ఎవరికోసో చూడాలి. మొత్తానికైతే ఈ యొక్క ప్రెసిడెంట్ మొత్తానికి భాజపా నేతలతో మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన వార్త. వీళ్ళు కొంచెం ప్రజా సమస్యలపైన కూడా పోరాడితే బాగుంటుంది, కొట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే ప్రజల్లో ఎక్కువ కనిపించట్లేదు. బీజేపీ పార్టీ పెద్దగా కనిపించట్లేదు. ఎంతసేపు మీడియా ముందు మాట్లాడగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో తిరగాలి. అట్లా ఉంటేనే వర్క్ జరుగుతుంది. ప్రజల్లో తిరగాలంటే ఇక మళ్ళీ బండి సార్ బయటికి రావాల్సిందే. సో దానికి సంబంధించిన వార్త. ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని సాయిది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని సాయిది అని చెప్పేసి అనుమతినిచ్చింది భారత సర్కారే, ఇటువంటి చర్చకైనా సిద్ధమే. కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసురుతున్నాడు. దాంతోపాటు ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి, కేటీఆర్కు అన్నీ తెలుసు అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మొత్తానికైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ది కాబట్టే వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళ కొడుకుది కాబట్టే అక్కడికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత పార్టీ నేతలకేమో రైతుల పక్షాన, రైతులు నాశనమైనా పర్వాలేదు, నాయకులు బాగుంటే చాలు. ఇక్కడ మాత్రము కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వం వహిస్తున్న ఆ యొక్క లగచెర్లలో మాత్రము రైతుల పక్షాన్ని నిలబడ్డట్టుగా ఇది ఒక వార్త. మళ్ళా లొల్లి సృష్టిస్తారన్నట్టు ఆ లెక్కలు ఉంది కథ అది వాళ్ళది. మాతో చాలామంది గులాబీలు టచ్లో ఉన్నారు అన్నట్లు. మొత్తానికి గులాబీలు టచ్లో ఉన్నారు, చాలామంది టచ్లో ఉన్నారంట. కాంగ్రెస్లో చేరేందుకు రెడీ, మేమే ఆపుతున్నాం, త్వరలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, బెస్ ఛార్జీలు 40% పెంచుతాం, కేటీఆర్కు మతిపోతుంది, చిట్చాట్లో బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చిట్చాట్లో కూర్చోవడం వల్ల కొత్తగా రేషన్ కార్డులు ఇస్తారంట. ఇది ముందు తొందర ఇవ్వాలి పేదలకు. ఈ యొక్క నిత్యావసరాల లెక్కల ఈ యొక్క రేషన్ కార్డులు ఈ చిన్న ఇస్తే వాళ్ళకు కూడా లాభం చేకూర్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టుగా, ప్రభుత్వం పనిచేసినట్టుగా కనిపిస్తుంది. మీరు వాస్తవానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి కంప్లీట్గా
ఈ యొక్క అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్ట్ కానీ, ఈ యొక్క కంపెనీలను తీసుకురావడం కానీ, ఇవన్నీ ఏవి చూసినా కానీ కంప్లీట్గా ఈ విమానాశ్రయాలు కానీ ఏదైనా కానీ అభివృద్ధి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. కానీ ఈ యొక్క నిత్యావసరాలు దృష్ట్యా ఈ ప్రజా సంక్షేమ పరిధిలో కూడా నడిస్తే బాగుంటుంది. ఈ లెక్కలు కూడా ఉండాలి. సంక్షేమానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకండి, సంతోషం. ఎందుకంటే ఉపాధి దొరికిందంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఉపాధి దొరికిందంటే మాత్రం ఇండియన్ ఎకనామికల్లా బడ్జెట్ మాత్రం మస్తు వస్తుంది, పెద్ద విషయం కాదు. ఉపాధి సృష్టిస్తే కూడా మంచిదే, ఉద్యోగాలు ఇస్తే మంచిదే. అవి దొరికినాయంటే ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళంతా వాళ్ళే కష్టపడతారు. ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ దృష్ట్యా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఉపాధి కావాలి. దాంతోపాటు ఈ ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా కూడా ఈ పథకాల రూపంలో ఎట్లనో అలాగా వీళ్ళ వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క ఏదో విధంగా ప్రజలు ముందుకెళ్లే దిశగా ఉండాలి అంటే కంపల్సరిగా ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే విధానంలో కూడా ఉంటే బాగుంటుంది. బడ్జెట్ అయితే లేదు, రెండు రకాలుగా మాట్లాడుతున్నాం, రెండు రకాలుగా. ఎందుకంటే ఒక కన్ను అటు చూస్తుంది, ఒక కన్ను ఇటు చూస్తుంది. కాబట్టి ఇటు ప్రభుత్వంతో బడ్జెట్ లేదు, అయినా కానీ సవరిస్తున్నారు, ఒకటొకటి సరి చేస్తున్నారు. ఆ విధంగానే ఇవి మాత్రం ఈ రేషన్ కార్డులు అనేది తొందర ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ సన్నబియ్యం అనేది ఉగాది నుంచి ఇస్తామని చెప్తున్నారు కదా, సంక్రాంతికి ఎట్లాగూ వచ్చేటట్టు లేవు అని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు కొత్త బియ్యం అయినట్టుగా అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఎట్లా చేస్తున్నారో ముందు రేషన్ కార్డులు అయితే ఇవ్వండి. దానికి కూడా టైం పడుతుంది కదా, ఎట్లయినా తొందర వేస్తే బాగుంటుంది. ఇప్పటికే సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్గా, జనవరి నుంచి ఇప్పుడు మళ్ళీ జనవరి రావట్టే. సో దాని మీద ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతుంది T9 న్యూస్ తరఫున. దాంతోపాటు వాస్తవాలు దాయొద్దు, కేంద్రానికి ఆపాదించొద్దు. 15 మంది ఇంజనీర్లను విచారించిన ఘోష్ కమిషన్. దాంతోపాటు 90 మంది ఇంజనీర్ల ఎంక్వైరీ పూర్తి. ప్రభుత్వ తప్పిదమేనన్న వెద్రే శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ కాళేశ్వరానికి సంబంధించింది ఇంకా ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ఎంక్వైరీ జరిగినా అని అప్పుడున్న ఇరిగేషన్ శాఖ ఎవరి చేతిలో ఉంది, అక్కడ ఏం జరిగింది, సో ఆ లెక్కలో పోతే బాగుంటుంది. ప్రధాన పాత్ర ఎవరిది, ఆ లెక్కలో పోతే బాగుంటుంది. వాళ్ళతో మాత్రం ఆటలు ఆడుకుంటూ ఆడనే ఉండదు. ఎందుకు ఆగుతుందో అర్థమవుతలేదు. ఎందుకు అన్నీ ఇప్పుడు విద్యుత్ శాఖలో ఉన్న కుంభకోణాలు బయటకు పడ్డాయి అని చెప్పేసి ప్రభుత్వమే అంటది. దాంతోపాటు ఈ కార్ రేస్లింగ్లో ఉన్నది, దాని మీద ఉన్నది లెక్క బరాబరే ఉంది. ఈ యొక్క కబ్జాలు పెట్టిర్రు అని అంటారు. దాంతోపాటు ఈ యొక్క గొడవలలో మొత్తం వాళ్ళే ఉండరని అంటారు. కాళేశ్వరంలో వాళ్ళే ఉండరు అని అంటారు. ప్రతి ఒక్క కుంభకోణంలో కనిపిస్తున్నారు. మొత్తానికి ఏడ చూసిన స్కామ్లో ఉండే అని అంటారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఇక ప్రభుత్వం పనిచేస్తున్నట్టే ఏడుంటుంది చెప్పండి, చూపించినట్టే ఉంది, కానీ అది ముందరికి మాత్రం కదులుతలేదు. బండిసారి చేస్తారు అంటాడు ఈ విషయాల గురించి. ఎందుకు జరుగుతలేదు మరి, ముందుకు ఎందుకు అవుతలేదు? ఎంక్వైరీలు ఎన్ని రోజులు నడుస్తాయి? ఇక కొనసాగుతూనే ఉంటాయా ఎప్పటికీ ఇవి? సో ఆ విధంగా మళ్ళీ ఇక ఈ ఎంక్వైరీలు అయిపోయే వరకు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు. సో అది అక్కడనే గత కంచికి మనం ఇంటికి అన్నట్టు అయిపోతుందేమో మొత్తానికి. సో వాటి మీద కొత్త ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ప్రజలు చూసి అలసిపోతారు అన్నట్టు. ఏం చెప్తారు, ఆ సోది చెప్పినట్టుంది, ఎప్పుడు ఒకటి సోది, ఇది అయింది అది అయింది అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే, హైకోర్టు కీలక వ్యాఖ్యలు. FTL బఫర్ జోన్లను నిర్ధారించే వరకు బాధ్యతలు తీసుకుంటామన్న న్యాయస్థానం అని ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క చెరువులకు సంబంధించిన ఈ యొక్క పర్యవేక్షణ మొత్తానికి హైకోర్టు అంటే ప్రజలకు ఇబ్బంది జరగకుండా వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా కోల్పోతున్నట్లుంటే వాళ్ళకు FTL బఫర్ జోన్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చేది ఉంటే ఇచ్చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ప్రభుత్వం వాటికి మీద మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం ప్రజల తరపున హైకోర్టు ఉంటుంది అన్నట్టు, న్యాయస్థానం. సో దానికి సంబంధించిన వార్త. ఇక కబ్జాలు చేస్తే కూడా ఇచ్చిపెట్టదు, బరాబర్ ఈ యొక్క హైడ్రాకి పర్మిషన్స్ ఇచ్చేస్తుంది అన్నట్టు ఆ లెక్క. రైతుల్ని దగా చేసి పండుగలేంటి అని చెప్పేసి ఇక్కడ రుణమాఫీ ఎగ్గొట్టారు. రైతు భరోసా బోగస్, హామీలన్నీ గాలికి, కొనుగోళ్లలో మద్దతు ధర వట్టిదే. ట్విట్టర్లో హరీష్ రావు ఎద్దేవా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు
సీఎం ఎంపిక మోడీ అభీష్టం అని చెప్పేసి ఇక్కడ మహా సస్పెన్స్పై షిండే, వారి నిర్ణయాన్ని అంగీకరిస్తా, నేను అడ్డంకి కాదు, మరోసారి కృతజ్ఞతలు. మీడియాతో మాజీ సీఎం ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు లైన్ క్లియర్, విభేదాలు లేవు అని చెప్పేసి ఫడ్నవీస్ అంటున్నాడు. సో మొత్తానికైతే మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, విజేతలు అయినరు. మొత్తానికి సీఎం ఎవరు, క్యాబినెట్ ఏంటి, అక్కడ మొత్తానికి దానికి సంబంధించిన వార్త ఇంకా చర్చల లోపలనే ఉందన్నట్టు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ 2 నెలల కాలానికి ఒప్పందం తక్షణమే అమలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు లెబనాన్లో ఆగిన బాంబుల మోత, స్వస్థలాలకు పౌరులు ఆనందంతో సంబరాలు. ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా ఘర్షణలు, బైడెన్కు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అని చెప్పేసి ఇక్కడ శాశ్వత శాంతిని ఆకాంక్షిస్తున్నామని చెప్పేసి జో బైడెన్ అంటున్నారు. కాల్పుల విరమణకు స్వాగతిస్తామని చెప్పేసి భారత్ అంటుంది. మొత్తానికి ఈ యొక్క కాల్పుల విరమణ బంద్ చేయాలని చెప్పేసి స్వాగతిస్తామని చెప్పేసి మన ఇండియా కూడా చెప్తుంది. సో ఆ విధంగా చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడ్డారు. సో ఇది మొత్తానికి ప్రపంచ యుద్ధం అనేలాగా జరగకుండా మొత్తానికి ఇప్పుడే శాంతియుత చర్చలు జరిగితేనే బాగుంటుంది అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి. సో సక్సెస్ఫుల్గా పోవాలని చెప్పేసి ఈ యొక్క యుద్ధం మొత్తానికి విరమించాలని చెప్పేసి ఇక్కడ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. ఎందుకంటే ప్రపంచ దేశాలు అంటే మనతో పాటు వాళ్ళు కూడా సాటి మనుషులే కదా, వాళ్ళు కూడా చనిపోతే ఉన్న ఇబ్బంది కాదు మనకు. సో ఆ విధంగా నేటి నుంచి రైతు పండుగ 3 రోజుల పాటు విజయోత్సవాలు, రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు. మొదటి ఏడాదిలోనే రైతుల సంక్షేమానికి 55,000 కోట్ల వ్యయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క రైతుల సంక్షేమానికి 55 కోట్ల వ్యయం అని చెప్పేసి పెడుతున్నారు. రైతుల పండుగ అన్నట్టు ఈ యొక్క పండుగలు సంబరాలు చేసుకునేటప్పుడు ఈ యొక్క బడ్జెట్ పెట్టేవాళ్ళు ఈ యొక్క సంక్షేమానికి పెడితే బెటర్గా ఉంటుంది. పండుగలు సంబరాలు గత బీఆర్ఎస్ పార్టీ చేసింది చాలా వరకు. వాస్తవానికి చిన్నగా చేస్తే మొత్తానికి పాలాభిషేకాలు అవి ఇవి చిన్న చేసిన పెద్ద లెక్కలు చూపించుకున్నారు. కాకపోతే కనిపించే లెక్కలు ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు కాబట్టి అభివృద్ధి కనిపించడానికి కొంత టైం పడుతుంది. ఆ లోపల ఈ సంక్షేమం కూడా కొంతవరకు చూస్తున్నాలే చిన్నవి. అట్లా చూస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మీదే ఉంటుంది. ఉస్సూరు అంటున్న హాస్టల్ విద్యార్థులు పేరెంట్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఆశ్రమ పాఠశాలలు అంటే హడల్, మధ్యాహ్న భోజనం అంటే భయం, పేరుకే సన్నబియ్యం, పెట్టేది దొడ్డు బియ్యమే. పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేసిన బియ్యంతోనే వంట. ఒక్కోసారి నాణ్యత లేని బియ్యం కూడా సరఫరా. కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదని గుడ్డు అరటిపండు బంద్. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంటలు. చాలా చోట్ల లోపించిన పరిశుభ్రత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తాన్ని పిల్లల జీవితాలను మాత్రం నాశనం పట్టిస్తున్నారు. అబ్బా పాపం తగులుతుంది, ఖచ్చితంగా పాపం తగులుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఖచ్చితంగా పాపం తగులుతుంది. పిల్లలు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే కపటం లేని మనస్తత్వంలో ఉంటారు పిల్లలు. ఉన్న మాట ఓపెన్గా చెప్పాలంటే ఈ పనులు చేసే మాత్రం పాపం తగులుతుంది. చూడండి, దీని మీద ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ ఏం పని చేస్తున్నట్టుగా పనికిరాని సంత. మొత్తాన్ని పిల్లల ప్రాణాలు మింగుతారా? సిగ్గనిపియాలి ఇంతనన్నా. ఇస్కాన్ను నిషేధించండి, బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. చిన్మయ్ రాధాకృష్ణన్కు బెయిల్ నిరాకరణ. హిందువుల నిరసనలు ప్రమాదంలో మైనార్టీల భద్రత అని చెప్పేసి బంగ్లా మాజీ మంత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి. వాస్తవానికి సెకండ్ పేపర్లో వచ్చింది. దిలావర్పూర్ రైతుల దెబ్బకు దిగొచ్చిన రేవంత్ అని చెప్పేసి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఇది జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? వాళ్ళు దాదాపు ఎన్ని రోజులు లొల్లి చేయబట్టి, ఎన్ని రోజులు నిరసనలు వ్యక్తం చేయబట్టి, ఎవరికి కనిపించలేందుకు, ఎందుకు మీ ఫ్యాక్టరీ అయినందుక అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఆ విధంగా కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. మొత్తానికైతే వాళ్ళకి ఫేవర్గా వచ్చిందని చెప్పేసి, రైతుల పక్షాన ఉన్నట్టుగా వచ్చిందని చెప్పేసి, మొత్తానికి ఈ యొక్క తలసాని శ్రీనివాస యాదవ్ సార్ కూడా నాది కాదన్నట్లే ఉంటాడు. సో అది ముందరికి ఎక్కడెక్కడ పోతుందో కూడా చూడాలి. సో ఇది మొత్తానికైతే
ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. సర్కారీ బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ ఖమ్మం జిల్లాలో తొలి విడతగా 16 పాఠశాలల్లో బోధన మొదలు. రెండో దశలో 18 పాఠశాలల్లో పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. స్పోకెన్ ఇంగ్లీష్ మంచిది, సంతోషం. కానీ తెలుగు భాష పైన కూడా కొంచెం పటుత్వం ఎక్కువ వచ్చేటట్టుగా తెలుగు భాషను మర్చిపోతున్నారు ఇప్పుడు చాలామంది. సో తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్ళేటట్టుగా తెలుగును ఎక్కువ ఇప్పుడు ఏమంటారు వేరే పరభాషను ఏదైనా అని మనము ప్రేమించాలి, గౌరవించాలి, ఏదైనా మంచిదే. కానీ మన భాషను మాత్రం, మన మాతృభాషను మాత్రం మనం పోగొట్టుకోం కదా. సో తెలుగు భాషను కూడా వీటికి ఇబ్బంది చేకూర్చేటట్టుగా ఉండకూడదు. ఆ లెక్కలో కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలుగు భాషకు కూడా అంతే ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. సో ఎవరు చూసినా పిల్లలు అందరూ చూడండి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అంటారు. అట్లా అని చెప్పేసి తెలుగు భాషను కూడా కోల్పోవద్దు, మనం మాతృభాషను. తెలుగు భాష చాలా గొప్పది. సో ఆ విధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి ఎట్లా అన్నారో ఆనాడు మన శ్రీకృష్ణదేవరాయలు, ఆ విధంగానే తెలుగును మొత్తానికి లెస్ చేయకండి దయచేసి, ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రత్యేక ఫోకస్ పెట్టాలి తెలుగు భాష మీద, ఎందుకంటే మన మాతృభాష కదా, మన అమ్మ కదా. సో ఆ విధంగా సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తిడుతుంది మొత్తానికి ప్రభుత్వాన్ని, అధికారులను. ఆ విధంగా ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా, మీరు మనుషులు కాదా, డిఓ నిద్రపోతున్నారా, నాన్ బెయిల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అని చెప్పేసి కోర్టులో ఉంటారు అన్నట్టు. నాన్ బెయిలబుల్ వారెంట్, అది కూడా మళ్ళా అట్లా ఉంది చూడు. మధ్యాహ్న భోజనం నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత, అది దోచుక తింటున్నారని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అధికారులు సిగ్గుపడాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది ఇందులో మాత్రం, ఇది మాత్రం పక్క. అధికారులు సిగ్గుపడాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం ఉంది, కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు చూడట్లేదు? ప్రాణాలు కోల్పోతుండే ఈ యొక్క పిల్లలు రోగాలు పడి ఇబ్బంది పడుతుంటే కనీసం అన్నం పెట్టడానికే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇక అది కూడా తెలియకపోతే ఎట్లుంటుంది చెప్పండి? ఆ పొజిషన్లో మీ పిల్లలు ఉంటే ఎట్లుంటుంది? అది కూడా చెప్పింది ఈ హైకోర్టు. మొత్తానికి మాగనూరు జెడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం, ఆహార నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశాలు. బయట చిరుతిళ్ళ వల్లే అని చెప్పేసి అలా జరిగిందని ఏఏబి చెప్తున్నారు. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రం ఏం జరిగినా కానీ అక్కడ మాత్రం అధికారుల నిర్లక్ష్యం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇక ఉంటే ఎంత, లేకుంటే ఎంత. పనికి రానోళ్ళు ఓపెన్గా చెప్పాలంటే, పని చేయని వాళ్ళని పనికి అనకపోతే ఇంకేమంటారు? పని చేస్తే ఇవన్నీ ఉండవు కదా, అలాంటి ఒక ప్రాణాలు పోవు కదా, అలాంటి విద్యార్థులు ఇబ్బందులు పడరు కదా, వాళ్ళ భవిష్యత్తు నాశనం కాదు కదా. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే పోయింటే దరిద్రం పోతుండే కానీ, ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుండే. సో అధికారులు కొంచెం దీని మీద చర్యలు తీసుకోండి. జీతాలు తీసుకొని తింటున్నారా? అదే జీతంతో అన్నం తింటున్నారు. సిగ్గుండాలి మీకు ఇంతనన్నా, వాళ్ళ పిల్లల ప్రాణాలు తీసుకోనికి. మధ్యాహ్న భోజనం ధరల పెంపు, ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి ₹6.19, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ₹9.29, 74 పైసల నుంచి అని చెప్పేసి ఇక్కడ ₹74 నుంచి ₹1.12కు పెంచిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. బీఆర్ఎస్ గురుకుల బాట 30 నుంచి డిసెంబర్ 7 దాకా 5గురితో అధ్యయన కమిటీ అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. సో మొత్తానికైతే వెళ్ళండి, ప్రతిపక్షాలు వెళ్ళండి, ఖచ్చితంగా ఈ యొక్క గురుకులాలను సందర్శించండి. అక్కడ అధికారులు సందర్శించాలి, కలెక్టర్లు సందర్శించాలి, ఈ యొక్క ప్రజాప్రతినిధులు సందర్శించాలి, లేకపోతే ప్రతిపక్షాలను సందర్శించాలి, ఈ కుల సంఘ నాయకులు సందర్శించాలి. ఏమవుతుంది? ఉద్యమకారులు సందర్శించాలి. అందరూ తిరిగితేనే తెలుస్తుంది అక్కడ ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లుంటుందని. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే తప్పదిగా. ఎందుకంటే దొరికినంత దోచుకొని వెనకాల వేసుకొని ఏం కట్టుకొని పోతారా? ఎవరికైనా అని ₹10 ఉంటే ఇంత అన్నం పెట్టాలని ఆలోచన చేస్తారు. కానీ మీరు అన్నం పెట్టడానికనే నిధులు వస్తే ఆ అన్నంకెళ్ళి కూడా సగం తీసుకొని దీనికే సిగ్గుశేరం ఉండాలి. ఇంతనన్నా మనుషులు అయి పుట్టినాక ఏం మనుషులో ఏమో.
ప్రాణాలు తీస్తారా? ఏం మనుషులే మీరు? పిల్లల ప్రాణాలు, అది కూడా పసిపిల్లల ప్రాణాలు. ఏం తెలుసు చెప్పు ఆ పిల్లలకు? కపటం లేని మనస్తత్వం గల చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడే దేశ భవిష్యత్ అబ్బా. వాళ్ళని ఇప్పుడే ముక్కలోనే తుంచేస్తున్నారా? ఏం లాభం చెప్పండి? మీ వల్ల నయా పైసా ఉపయోగం లేదు. రైతు భరోసా సంక్రాంతి నుంచి అని చెప్పేసి ఇక్కడ వార్త. శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘ నివేదిక, సభలో చర్చించి విధి విధానాలు. యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున 30న రైతు సదస్సు. 4 లక్షల రైతు రుణ 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వారికే అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే కొంతమందికి రుణమాఫీ కాలేదన్నారు కదా. ఆ రుణమాఫీ ఈ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు, కొంతమందికి కాని వాళ్ళకు, కొంచెం ఇబ్బంది ఉండి కాని వాళ్ళకు, ఏదో కారణాల వల్ల కాని వాళ్ళకు, మొత్తం ఈ యొక్క 4 లక్షల మందికి రుణమాఫీ అవుతుందట. సో దాంతోపాటు 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ అని వారికి అని చెప్పేసి వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షలకు పైగా ఉన్నవారికి అని చెప్పేసి మళ్ళా యాసంగిలోనూ సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు. ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన. ఇక నుంచి 2 పంటలకు ఇస్తారంట. సో ఆడ ఇస్తున్నారు కరెక్టే, సంతోషం. కానీ ఈడ పిల్లల పరిస్థితి కూడా చూస్తే కూడా బాగుంటుంది. సో దాంతోపాటు 30న 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ, బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ జమ కూడా అని చెప్పేసి. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా. కోహెడా వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. రైతు సదస్సుకు సర్వం సిద్ధం, మంత్రి తుమ్మల చేతుల మీదుగా నేడు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మహబూబ్ నగర్లో సభ పెట్టేసి మొత్తానికి అన్నీ సెట్ చేస్తారంట, దానికి సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ వార్త, మోదీ సార్ని కలిసిరు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలని ఇక్కడ వార్త. అలాగే బడ్జెట్ కూడా అడిగింటే కూడా బాగుంటుంది, ఎందుకంటే బడ్జెట్ ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి. తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ మాదిరే రేవంత్ పాలన, సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు, హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. సో దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది అని చెప్పేసి, ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చీకటి రోజులు, బీజేపీయే ప్రత్యామ్నాయం, అధికారంలోకి రావాలి, మహారాష్ట్ర విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి, అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్ళండి, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వస్తేనే వాళ్ళ సమస్యలు ఏంటో అనేది తెలుస్తుంది. మీరు చోటు కూర్చుంటే వాళ్ళు ప్రజలు వచ్చి మీతో కలుస్తారంటే ప్రజలు రారబ్బా, కష్టం. ఎందుకంటే వాళ్ళు కూలి చేసుకొని బతికేటోళ్ళు. ఈరోజు కూలి పోతుంది అబ్బా, రేపు కూలి పోతుంది అబ్బా. ఈ యొక్క రైతులు బయటకు వస్తారు, రైతులు దినసన చేస్తారు అని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ కష్టం అవన్నీ. ఎందుకంటే ఈరోజు రైతు పని అయితే రేపు 2 అంతలు అవుతుంది, 3 అంతలు అవుతుంది, రెట్టింపు అవుతుంది. సో అట్లా ఇబ్బంది పడతారు. వాటి మీదనే ఫోకస్ పెడుతూ ఉంటారు వాళ్ళు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇదివరకు పాదయాత్రలు కూడా వేసారు. నడి రోడ్డు మీద పాదయాత్ర వేస్తే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామాల వారికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. నాకు ఒక విషయం అర్థం కాదు, ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క ఎన్నికల మూమెంట్లో ఇంటింటికి పోతారు. మళ్ళా ఆ ఉన్న 30 రోజులు, ఆ 20 రోజులు, ఆ 15 రోజులు ప్రచారకంలో ఆ ఎమ్మెల్యే ప్రతినిధిగా ఎవరుంటారో వాళ్ళు కంప్లీట్గా ఊరూరు తిరుగుతారు, ఊరికి 2 సార్లు పోతారు, ఇల్లు తిరుగుతారు. ఆ 15-20 రోజులు మాత్రము అసలు చుట్టుముట్టినట్లనే ఉంటారు. కానీ మళ్ళీ రిటర్న్గా 5 సంవత్సరాలు టైం ఉన్నా కానీ మళ్ళీ రారు. అక్కడ ఎందుకు రారో అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఆ సమస్యలు ఏమున్నాయో ఒకసారి మళ్ళీ పోయి చూడాలి కదా, సమస్యల పరిష్కార దిశ కూడా వెళ్ళాలి కదా. 5 సంవత్సరాల్లో నాకు తెలిసి సంవత్సరానికి ఒకసారి కూడా మీ ఊరికి ఎమ్మెల్యే రాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పని చేయడు అన్నట్లు అర్థం. ఆడ వచ్చిందా ఒకసారి చూడండి, మీ ఎమ్మెల్యే మీ ఊరికి వస్తున్నాడా? ఎన్నికల మూమెంట్లో మీ ఊరికి వచ్చిందా లేదా? ఓట్లు ఏమని అడగడానికి వచ్చిండ్రా లేదా? అక్కడ ప్రచారాలు చేసిరా లేదా? ఓ పెద్ద మైకులు పెట్టేసుకొని, బాక్సులు పెట్టేసుకొని, ఓ పెద్ద పెద్ద డీజేలు పెట్టేసుకొని తిరిగినరా లేదా? మరి ఇప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు వస్తలేరు? అంటే వాళ్ళు పనిచేస్తలేరనే కదా అర్థం.
మరి ఎక్కడ ప్రజలతోటికి వచ్చి ప్రజా సమస్యలు తీసుకునేటోడే కదా ప్రజాప్రతినిధి. మా ప్రజాప్రతినిధికి అర్థం ఏముంటుంది చెప్పండి? ప్రజలు వాళ్ళతోటి పోయి అడుకోవాలనా? వాళ్ళతోటికి అడుకోవాలంటే కూడా అపాయింట్మెంట్ కూడా దొరకదు. అది కూడా వాళ్ళ యొక్క కొంతమంది ఉంటారు ఆసాములు, ఈయన పట్టుకొని పోతేనే ఆ ఎమ్మెల్యే కలుస్తాడేమో అన్నట్టు ఉంటుంది చూడు, అసలు పట్టుకోవాలి. ఇక మళ్ళీ ఆయనకి ఇంత తాపాలే, తినవేటాలే, ఏదో చేయాలి, మళ్ళీ అది కూడా దరిద్రంగా జమ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం. సో ప్రజాప్రతినిధులు అలా ఉన్నారు. సో వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయి ఖచ్చితంగా ప్రజల్లో తిరగాలి. సో మొత్తానికైతే మోదీ సార్ అయితే అదే చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త ఇప్పటికైనా మీకు కూడా అర్థమై ఉంటుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తామని చెప్పేసి ఇక్కడ వార్త. లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ. ప్రజలకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగిన ఆందోళనలో నిర్మాణ పనులు నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇచ్చిన సంతృప్తిగా చెందని అన్నదాతలు. కలెక్టర్ హామీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు, అట్లా ఉంది పరిస్థితి ఆడ. పూర్వక హామీకి పట్టు. రైతులతో కలెక్టర్ భేటీ, నిర్ణయం వెల్లడి. అంతకు ముందే లోతుగా సర్కారు చర్చ, ఆపై పనులను ఆపాలని ఆదేశం. సంబరాలు చేసుకున్న దిలావర్పూరు, గుండంపల్లి రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ నిన్న నిర్మల్ జిల్లా నుంచి అక్కడ ఉన్న మా ప్రతినిధి ఉంటాడు ముక్తార్ అని చెప్పేసి, అసలు ఆ యొక్క పొజిషన్లో అసలు ఎంత ఇది అంటే అంత ఇది మొత్తానికి అయితే అన్నీ చూపించడం జరిగింది అక్కడ ముక్తార్. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు తరిమేశారు, రైతులకు అంత కోపం వచ్చేసింది. తరిమేశారు, పోలీసులను, అధికారులను అందరినీ తరిమేశారు. అట్లా ఉండే ఆడ పొజిషన్. మొత్తానికి గవర్నమెంట్ దిగి వచ్చింది. అట్లా ఉంటుంది చూడండి. చిన్నపిల్లలు ఏమంటారు, ఆకలి వేసినప్పుడు ఏడుస్తారు. ఏడిస్తే ఆకలి వేస్తుందని అన్నం ఏమంటారు, పాలిస్తుంది అమ్మ. ఆ విధంగానే మనం అడిగితేనే అన్ని పనులు జరుగుతాయి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పేసి ఎట్లా అంటారో ఆ విధంగా మనం ఖచ్చితంగా మనం కొట్లాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. చూడండి, కొట్లాడాలి, తప్పేం లేదు. ఎందుకంటే యు ఆర్ ద ట్యాక్స్ పేయర్. నువ్వు ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు పుకట్లు ఏం బతుకుతలేవు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద. జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి కడుతున్నావు, దేశానికి కడుతున్నావు. నీ కష్టం, నీ శ్రమ నువ్వు వంచుతున్నావు అక్కడ. కాబట్టి కంపల్సరీ నీకు అడిగే హక్కు ఉంది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నీకు ఆ హక్కును కల్పించిపోయింది. ఆయన నీ పక్కనే ఉన్నాడు, హక్కు రూపంలో నీ పక్కనే ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిన్ను తరిమేస్తుంటారు, చాలామంది తరిమేస్తుంటారు. ఎంతమంది, 100 మంది తరుముతుంటారు. నువ్వు ఒక్కసారి ఒక రాయి పట్టుకొని, ధైర్యమైన రాయి పట్టుకొని వెనక్కి తిరిగినావు అనుకో, ఒక్కడు కూడా ఉన్నాడు. ఆ రాయి ఎవరికి దాటుతా అని వాడు దుబ్బేస్తారు అందరూ. ఒక్కడు కూడా ఉన్నాడు నీ వెనకాల, మొత్తం దుబ్బేస్తారు. ఎందుకంటే అంత పనికిరాను వాళ్ళు. నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి వాళ్ళు నీ వెనకాల పడుతున్నారు అంతే. కాబట్టి ఖచ్చితంగా అడిగి కొట్లాడి సాధించుకొని నీది నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే ఒక భారతీయుడి లక్షణం అది. స్వతంత్రాన్ని ప్రాణత్యాగాలు చేసి మరీ సంపాదించుకున్నాం. ఆలోచన చేయండి. తెలంగాణ అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా, మనం అది చూడలేదు కదా. నేటి తెలంగాణలో మాత్రం మనం చూసామా లేదా? చూసాం కదా. వాళ్ళు ప్రాణాలు అర్పించి కూడా మనకు భవిష్యత్తుని ఇచ్చడం మన బాధ్యతగా ఎందుకు ఉండలేం? కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నీ హక్కులను, బాధ్యత నిర్వర్తిస్తున్నావు, హక్కులను కూడా తీసుకోవాలి. కాబట్టి అడగాలి. ఈ ప్రజాప్రతినిధులు కానీ, ఈ అధికారులను కానీ, వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు. నీకు ఫ్రీగా చేస్తలేరు సర్వీస్, అందరూ జీతాలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. సో మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు అదానిపై దుమారం. జేపీసీతో విచారణకు ప్రతిపక్ష సభ్యుల డిమాండ్. పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు. ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా. రేషన్ డీలర్ల మార్జిన్ పెంచే యోచన లేదు. లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క పార్లమెంట్లో మాత్రం రగడ నడిచింది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మోదీదే తుది నిర్ణయం. సీఎం ఎంపికపై స్పష్టత ఇచ్చిన ఏక్నాథ్ షిండే. దాంతోపాటు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని వెల్లడి. షిండే, అజిత్ పవార్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం. ఢిల్లీకి ఫడనవీస్
మహా కొత్త సీఎం ప్రమాణం 2న అని చెప్పేసి ఇక్కడ వాడతాం. మొత్తానికి 2 తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎవరు అనేది ఇక ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ కోసం మతం మారడం అంటే అంతే, ఇంకా రాజ్యాంగాన్ని మోసం చేయడమే అన్నట్టు. రిజర్వేషన్ కోసం మతం మారకూడదంట. సో అలా వేస్తే మాత్రం అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అన్నట్టు. అలాంటి ఆలోచనలు రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బతీస్తాయి. హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి మారినప్పుడు వాళ్లకు కులం గుర్తింపు కూడా పోతుంది. తిరిగి హిందువుగా మారాలంటే తగిన ఆధారాలు ఉండాలి. తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పించాలన్న తమిళనాడు యువతి సెల్వారాణి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే క్రైస్తవ మతంలో పోతే ఎస్సీ సర్టిఫికెట్ వస్తుంది అనే విధంగా, అసలు ఏ సర్టిఫికెట్ల కోసమని మీరు మతాలు మారితే, ఈ యొక్క రిజర్వేషన్ల కోసమని మతం మారితే మాత్రం అవి చెల్లవు, కులం చెల్లదు, సర్టిఫికెట్లు ఇవ్వరు అన్నట్టుగా ఇక్కడ వార్త. మొత్తానికి అది కూడా రాజ్యాంగంని మోసం చేసినట్టు అవుతుందంట. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కాబట్టి సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సరగసి కోసం తెచ్చి లైంగిక వేధింపులు, ఆ కామాంధుడి నుంచి తప్పించుకునే యత్నంలో మహిళ దుర్మరణం, 9వ అంతస్తు నుంచి కింద పడి మృతి, రాయదుర్గం పిఎస్ పరిధిలో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చనిపోయింది. దీపపు చిమ్నీ పేలి హైదరాబాద్లోని మణికొండలో ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం, 75 లక్షల ఆస్తి నష్టం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించిన వార్త. మొత్తానికి సాక్ష్యాలన్నీ ధ్వంసం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో గ్రౌండింగ్ టెక్నికల్ డేటా మాయం, బ్యారేజ్ల వైఫల్యానికి కారణాలు తెలిపే ఆధారాలు లేకుండా పోయాయి. 32,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహితను పక్కన పెట్టి 1.27 లక్షల కోట్లతో కాళేశ్వరం నీళ్లు పారింది, 5 ఏళ్లలో 162 టీఎంసీలే అని చెప్పేసి ఇక్కడ వార్త. కాళేశ్వరం కమిషన్తో కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క 32,000 కోట్లతోటే ప్రాణహిత పూర్తయ్యేది. దాంతోపాటు 1,27,000 కోట్ల మొత్తం నాశనం చేసి చూడండి. 1,27,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, 32,000 కోట్లతో అయ్యేది. మొత్తానికి 1,00,000 కోట్లు అయితే నాశనం. సో దానికి సంబంధించిన వార్త. కమిషన్ ముందు కథలు చెప్పొద్దు, మీరు ఇంజనీరేనా, ఇక్కడ చదివారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ జరుగుతుంది కదా, అక్కడ విచారణ జరుగుతున్నాయి కదా, ఎంక్వైరీ జరుగుతుంది కదా, దాని మీద ఈ యొక్క కమిషన్ అనేది వాళ్ళ మీద ఫైర్ అవుతుండ్రు. మీరు ఇంజనీరేనా, ఎక్కడ చదివారు, నీటి లభ్యత ఖరారు ఇక్కడ ఇంజనీర్ల పనే కాదా, సిడబ్ల్యూసి మీదికి తోస్తారేం అని చెప్పేసి అంటున్నారు. ఎవరిని కాపాడేందుకు యత్నిస్తున్నారు, వెనకాల ఎవరో ఉంటేనే వాళ్ళని కాపాడడానికి యత్నించేది. నిబద్ధతతో కడితే బ్యారేజ్లో బ్లాక్లు ఎందుకు కొట్టుకుపోయాయి, ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు. 3 రోజుల్లో 49 మందికి పైగా విచారణ, అంటే దాదాపు 90 మంది వరకు విచారణ చేసేసారు. అప్పుడున్న ఇరిగేషన్ ఎవరి చేతిలో ఉండేనో వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది మొత్తానికి. అప్పుడున్న ప్రభుత్వం ఎవరి చేతిలో ఉండేనో వాళ్ళతో తీసుకుంటే అయిపోతుంది. కాకపోతే వాళ్ళు పక్క జరుగుతారు, ఈ అధికారులు వాళ్ళు మాత్రము గడ్డి కలిసినట్టు పోతారు. సో దానికి సంబంధించింది కాబట్టి కంపల్సరీగా ఈ కాళేశ్వరంలో అయితే ఇక అంతా బయటపడుతుంది చూడండి. సినిమా హీరో పారితోషికం అని చెప్పేసి 300 కోట్లు ఉన్నాయంట, 300 కోట్లు అంట సినిమా హీరోలది. మీ అధికారం తాత్కాలికమే, అమ్మాయి రాజకీయాల్లోకి కాకుండా మంచి హీరో సంబంధం చూడండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు లోకం తీర్లా. మొత్తానికైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ లెవెల్లో వెళ్తుంది అన్నట్టు. సో ఆ విధంగా మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఓకే, మొత్తానికి ఇవి ఈరోజు తెలంగాణ ప్రధాన వార్తలు, ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు. మొత్తానికి చూస్తుండండి T9 న్యూస్. మమ్మల్ని మరింత సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం చెప్పాలన్నా కింద కామెంట్లో చెప్పండి. సో అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మొత్తానికైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.